పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రి వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 14 నెలల తర్వాత పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్తున్నారు. పెద్దారెడ్డి రాక నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు కార్యకర్తలు తాడిపత్రికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోర్టు నిబంధనల మేరకే తాడిపత్రి వెళ్తానంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 14 మాసాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే కుతంత్రాలు చేస్తున్నట్లు చాలా స్పష్టమైన సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కూటమి నేతలంతా తాడిపత్రికి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్తమైన పరిస్థితుల నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది పరిస్థితి అనేది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఏ విధంగా చూస్తారు తాడిపత్రి పరిణామాలు పెద్దారెడ్డి గారు? ప్రధానంగా హైకోర్టు ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు జారీ చేసింది, దాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత నేరుగా కంటెంప్ట్ వెళ్ళారు. ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజున తాడిపత్రిలో ఏ విధంగా ఉండబోతోంది, ఏం చెప్తున్నారు మీరు ప్రజలకు కానీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ? గతంలో కూడా నేను హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అప్పుడు కూడా నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. జిల్లా ఎస్పీ గారిని స్టేషన్ ఆఫీసర్ను కలిసి ఇంటిమేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి అని. నేను ఎప్పుడు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఏదో సాగు పెట్టి నన్ను నిలపడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను ఎస్పీ గారి మీద కూడా స్టేషన్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ పోవడం జరిగింది హైకోర్టుకు. ఆ కంటెంప్ట్లో క్లియర్గా చెప్పారు, ఈరోజు 10 నుండి 11 గంటలకు నన్ను తీసుకొని పోయి అక్కడ సెక్యూరిటీ కల్పించమని క్లియర్గా చెప్పారు. కానీ ఇప్పటికైతే హైకోర్టు ఆర్డర్ను ఒబే చేస్తూ అక్కడ కూడా ఎస్కార్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను 9:20 9:30 లోపల నేను ఇక్కడ నుండి బయలుదేరుతా. కానీ అక్కడ మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఎవరు కూడా తాడిపత్రికి కానీ ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే కారణంతో అందరికి కూడా మేము పిలిపించడం కూడా జరిగింది. ఎవరినే కానీ ఇక్కడికి రావద్దండి, శాంతియుతంగానే మనం చేస్తాము, మనకు ఏదైనా జరిగినా కోర్టును ఆశ్రయిస్తాము తప్ప ఏ విధంగా లేదు. దీనికి అంతటికి కూడా పోలీస్ అధికారులకు కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా నేను శిరసావహిస్తూ కూడా నేను ఒబే అవుతాను. ఈరోజు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సహకరించే అవకాశాలు ఉంటాయంటారు? నేను ఉంటాయని భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కొంతమంది మేము నిన్ను తీసుకుపోతాము, ఎట్లా తిరిగి నీకు ఇంట్లో చేర్చి అక్కడ లాండ్ ఆర్డర్ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో హైకోర్టు డైరెక్షన్ మేరకు 50-60 మంది మాత్రమే ఇంటి దగ్గర ఉండవాలని చాలా స్పష్టమైన డైరెక్షన్ ఉంది కదా. మీరు 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నారు, మీ స్వగృహానికి వెళ్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వారికి ఎట్లాంటి అప్పీల్ చేస్తున్నారు? మేము ముందే చెప్పినాం, ఎవరే కానీ రాకూడదు, వచ్చినా కూడా 5 మంది 10 మంది వచ్చి మాట్లాడిపోండి తప్ప ఏరే వాళ్ళు రాకూడదని. నాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను 5 వెహికల్లోనే వెళ్తాను. 40-45 మంది ఉంటారు, అంతకుమించి కూడా ఎవరు కూడా ఉండరు. నేను ఏ విధంగా హైకోర్టు ఆర్డర్ ఉన్నారో దాన్ని శిరసావిస్తూ నేనైతే పోవడం జరుగుతుంది. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు మీ వంతు సహకారం అందించబోతున్నారు? పూర్తిగా నేను పోలీస్ అధికారులకు సహకరిస్తాను. రైట్. మొత్తం మీదైతే తాడిపత్రిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాను, ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తాను, పోలీసుల సూచనలు కూడా పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని చాలా స్పష్టంగా పేర్కొంటున్నాను. తాడిపత్రి కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో ఇకపైన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించబోతున్నట్లు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.